ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారా? ఉదయకాలం దేవుడు మనందరికీ మంచి మెళకువనిచ్చి ఆయన స్తుతించు వారంగా, ఆయన గణపరచు వారంగా దేవుడు మనల్ని నిలబెట్టారు. ప్రియులర, ఒక మాట గమనించాలి, నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని. ఎంతమంది నమ్ముతున్నారు ఆ మాట? దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మీరందరూ కూడా ఎల్లప్పుడూ అనుభవించాలని, దేవునిలో మీరందరూ ఆనందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు బలమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో జరిగించాలని, ఆత్మదేవుడు తన నడిపింపు ద్వారా మిమ్మల్ని అందరినీ నడిపించి తన మహిమ కొరకు వాడుకోవాలని మీ అందరి కోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. నేటి దినాల్లో బలమైన సంఘ ఉద్యోగంగా దేవుడు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నిలబెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. చాలామంది దేవుని బిడ్డలు ప్రార్థనా యోధులుగా సిద్ధపడుతున్నారు ఈ పరిచర్యలో. వారిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, గ్రంథాలు తెరుద్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 52 and verse 6. కావున ఇచ్చట నేనేమి చేయవలను, ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకుందురు, నేనున్నానని చెప్పువాడని నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందురు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన ప్రజలను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నారు, నా జనులు నా నామాన్ని తెలుసుకుంటారని. ప్రియులరా, గమనించండి, ఆ పై వచనాలన్నీ మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు తాత్కాల నివాసముకై ఐగుప్తుకు వెళ్ళారని, అటువంటి సందర్భాల్లో వారిని బాధపరచువారు వారిని చూసి గర్జించారని ఆ పై మాటలు మనం చదువుతాం. బాధపరిచేవారు దేవుని ప్రజలను చూసి ఏం చేశారట? గర్జించారు. చాలా సందర్భాల్లో అలాంటి అనుభవం గుండానే దేవుని ప్రజలు కొన్నిసార్లు వెళ్తున్నారు. బాధ పెట్టేవారు కుటుంబంలో కావచ్చు, లేదా బయట ఉన్నవారు కావచ్చు, మరొకరు కావచ్చు, దేవుని బిడ్డలను చూసి గర్జిస్తున్నారు. మీ అంతు తెలుస్తాం, లేదా నువ్వు ఎలా విజయం సాధిస్తావో చూస్తాం, నువ్వు ఎలా ఈ సమస్య నుండి బయటకు వస్తావో చూస్తామని సవాల్ చేసేవాళ్ళు ఉండొచ్చేమో. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేనేం చేయాలి, నేనేం చేయగలను నా ప్రజల కోసం, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి నా ప్రజలు నా నామమును తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని పేరు ఇశ్రాయేలుకి తెలీదా అంటే తెలుసు, కానీ అనుభవపూర్వకంగా ఆ నామములో ఉన్న శక్తి, దేవుని నామములో ఉన్న ప్రభావము, ఆ నామములో ఉన్న మహిమను వారు తెలుసుకుని వారు దేవునికి ఘనతను తీసుకొస్తారు. దేవుని నామం మనందరికీ తెలుసు, లేదా ఆయన్ని మనందరం పిలుస్తూనే ఉన్న ఆయన నామం పేరు ప్రార్థన చేస్తున్నాం, కానీ అనుభవపూర్వకంగా దేవుని నామంలో ఉన్న శక్తిని మనం గ్రహించగలుగుతున్నామా? ప్రియులారా, గమనించండి, ఆకాశం క్రింద భూమి మీద ఇయ్యబడిన ఏ నామములో కూడా మనిషికి రక్షణ లేదు, కానీ కేవలం యేసు ప్రభు నామంలోనే రక్షణ ఉంది అని అపోస్తుల కార్యములు 4:12 మనం చూస్తాం. అనగా యేసుక్రీస్తు ప్రభు నామము శక్తిగల నామం, నీకు ఆత్మ రక్షణ ఇచ్చే నామం. ఆ నామములో దురాత్మలు పరిగెడతాయి, ఆ నామములో అద్భుతాలు జరుగుతున్నాయి. యేసయ్య నామములో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి. కారణం, ఆ నామములో శక్తి ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన నామములో ప్రార్థన చేయడానికి మనం పిలువబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు నామం పేరటి చేస్తున్న ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి. ఎందుకోసం అంటే ఆ నామము శక్తి గలది, ఆ నామము పరిశుద్ధమైనది. ఆమేన్. మన నామములో శక్తి కాదు, మన నామములో విడుదల కాదు, యేసయ్య నామములో శక్తి, ఆయన నామములో విడుదల, ఆయన నామములో ఆత్మరక్షణ. నా జనులు నా నామమును తెలుసుకుంటారు, అంత మాత్రం కాకుండా నేనున్నాను అని చెప్పువాడు నేనే అని నా ప్రజలు తెలుసుకుంటారు. ఎస్, ఆయన ఉన్నవాడు ఆయన. ఆమేన్. చాలాసార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నా పక్షంగా ఎవరూ లేరండి, నాకు తోడుగా ఎవరూ లేరండి, అందరూ ఉన్నట్టు కనబడుతున్నారు కానీ నిజంగా వాళ్ళు నాకు తోడు రారండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు, లేదా వాపోతూ ఉంటారు. అలాంటి వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు, నేనున్నాను. ఆమేన్. నా పక్షంగా ఎవరున్నారు అని అడుగుతున్నావు కదా, నువ్వు నా పక్షంగా ఎవరు నిలబడతారని అడుగుతున్నావు కదా. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పక్షంగా నేనున్నానని చెప్పువాడిని వారు తెలుసుకుంటారు. ప్రభావవంతంగా దేవుడు తన కార్యాలను నీ జీవితంలో జరిగిస్తాడు. ఒంటరితనంతో కృంగిపోయి ఉన్నావా? ఎవరూ లేరని ఏడుస్తున్నావా? నీ జీవితంలో ప్రతికూల వాతావరణాలు వచ్చినప్పుడు అందరూ నీకు దూరం అయిపోయారా?
అన్నీ నీకు కలిసి ఉన్నప్పుడు, లేదా నీవు కలిమిలో ఉన్నప్పుడు అందరూ నీ చుట్టూ తిరిగిన వారే, కానీ నువ్వు లేమిలోనికి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు నేను పట్టించుకోవట్లేదా? దేవుడు నీ పక్షంగా నిలబడుతున్నాడు. ఆయన నీ పక్షంగా ఉండువాడు. ఇన్ఫ్యాక్ట్ అలాంటి సందర్భాల్లోనే దేవుని యొక్క ప్రభావాన్ని, ఆయన సన్నిధిని, ఆయన మహిమను మరింత స్పష్టంగా నువ్వు అనుభవించగలుగుతావు. యోహాను ఒంటరివాడిగా పద్మసు ద్వీపంలో పడవేయబడినప్పుడు దేవుని దర్శనాన్ని చూశాడు. దేవుని యొక్క కార్యాలను అతను గమనించగలిగాడు. పద్మసు ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను ప్రకటన గ్రంథాన్ని రాయగలిగాడు. మనుషులెవ్వరూ అతనితో లేరు. ఒక్కడే ఒంటరివాడిగా యోహాను ఉన్నప్పుడు దేవుడు పరలోకాన్ని తెరిచాడు. ప్రియులారా, నీ జీవితంలో నేనున్నాను అని వాగ్దానం చేస్తున్న దేవుడు నీ ఒంటరితనంలో, నీ ప్రతికూల వాతావరణంలోనే గంభీరమైన తన యొక్క స్వరూప దర్శనాన్ని నీకు అనుగ్రహించగలరు. ఆయన 1000 మోకాళ్ళే దేవుని సన్నిధిలో ఆయన వైపు చూడు, ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరని చెప్పు. అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఎందుకంటే తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఆయన్ను ఆరాధిస్తున్నారో, ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నారో, అలాంటి వారి విషయంలో దేవుడు అద్భుతాలు జరిగించగలడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. నా నామమును వారు తెలుసుకుంటారు, నేనున్నానని చెప్పువాడు నేనే అని వారు తెలుసుకుని దేవుని మహింపరుస్తారు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో కొన్ని సందర్భాల్లో బాధించువారు ఎక్కువై వారు గర్జించే పరిస్థితుల్లో కూడా రావచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచే దేవుడు కనుక నీ నామమును ప్రభువా గంభీరమైన విధానంలో మాకు తెలియపరిచే దేవుడుగా నీవు ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నీ నామములో శక్తి ఉంది నాయన, నీ నామంలో ప్రభావం ఉంది, నీ నామంలో మహిమ ఉంది. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఒంటరితనంలో, వేదనలో, బాధించువారు గర్జించుతున్న పరిస్థితుల్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ మీరు ముట్టండి, కనికరించండి. వారి పక్షాన్ని మీరు ఉన్నారు అని రుజువుపరుచుకోనండి. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల మీరు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.